ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏం జరిగిందనేది మీడియాకి ప్లస్ మిగతా రాజకీయ పార్టీలకు అందరికీ తెలుసు. నిన్నటి దాకా ఉన్న జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితిలో చేరడానికి ప్లాన్ చేసుకున్నారు. స్వార్థ రాజకీయాల కోసం వారు ఏదో ఒక నెపం వేసి మా మీద బయటకు వెళ్తున్నారు. వాస్తవంగా మేము పోటీ చేయకపోవడానికి కారణం తను కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో 100% పోటీ చేయాలనే వారి ఉద్దేశం ఉన్నది. ఉండబట్టే ఒక 2 నెలల క్రితం ఒకటి ఎన్నికల కమిటీని కాన్స్టిట్యూట్ చేసినారు. సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ కమిటీ వాళ్ళతో కలిపి, అధ్యక్షుడితో కలిపి 7 సభ్యులతోటి ఒక ఎన్నికల కమిటీని చేశారు. ఎన్నికలు దట్ ఈస్ ఫ్యాక్ట్. మేము ఇక్కడ ఓపెన్ గానే మాట్లాడుతున్నాం. ఎక్కడైతే ఈ నియోజకవర్గాలు అయితే బలంగా ఉన్నామో ఒక 20, 25, 15 ఎన్నో సెలెక్ట్ చేయండి. మనకు మినిమం ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని చెప్పి చేస్తే ఆ మహానుభావుడు ఒక్కనాడు కూడా అధ్యక్ష స్థానం నుంచి ఆ మీటింగ్ కండక్ట్ చేయకపోగా ఊకే రోజు పేపర్ స్టేట్మెంట్లు 119 చేస్తామని. మేము కాదు, అందరూ ఆశాస్పదంగానే ఉంది. జర్నలిస్ట్ మిత్రులు అన్నారు, రాజకీయ పార్టీలు అన్నారు, 119 ఎట్లా చేస్తారు మీరు, మాకు కూడా తెలుసు అది. కానీ ఆయన నిన్న రాజీనామా చేసిన క్రమంలో మీడియాకు చెప్పిండు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు లేరు, దిమ్మెలు లేవు, పార్టీ జెండా లేదు. నేను అడుగుతున్న జ్ఞానేశ్వర్ గారు, మీ రాజ్ న్యూస్ తరఫున, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 119 పోటీ చేయటం వెనకాల ఆంతర్యం ఏంటి? ఎవరిని నష్టపెట్టడానికి, ఎవరిని బాగు చేయడానికి, ఎవరి దగ్గర ఏం ప్యాకేజ్ తీసుకున్నారు అర్థమైపోతూనే ఉంది క్లియర్ గా. 119 ఎట్లా చేస్తాం? గతంలో మేము మహాకూటమిలో ఉన్నప్పుడు 13 చేశాం. అంతకుముందు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు 32, 34 చేశాం. ఆ రోజు 14 గెలిచాం. మహాకూటమిలో 2 గెలిచాం. అట్లా ఎవరైనా పొత్తుకొచ్చినప్పుడు కొన్ని, లేదా మేము స్వతంత్రంగా చేయాలంటే ఎక్కడ మాకు ఓట్ బ్యాంక్ ఉందో అవే చేయాలి కదా. ఓట్ బ్యాంక్ ఎస్ మాకు కొద్దో గొప్ప దక్షిణ తెలంగాణలో ఉంది, ఉత్తర తెలంగాణ మాకు నామినేషన్ పెద్దగా లేదు, ఆర్గనైజేషన్ ఉంది కానీ లేదు. ఓపెన్ గా మాట్లాడాలి ఏదన్నుంటే.